నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 17, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:02 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:29. ఈరోజు తిథి చవితి మధ్యాహ్నం 3:21 వరకు, తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:15 వరకు, వర్జము మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 10:11 నుంచి ఉదయం 11:01 వరకు, తిరిగి మరల మధ్యాహ్నము 3:09 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 1:49 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు, యమగండ కాలం ఉదయం 6:02 నుంచి ఉదయం 7:35 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:26 నుంచి తెల్లవారి 5:14 వరకు, అమృత గడియలు రాత్రి సమయంలో 10:38 నుంచి రాత్రి 12:23 వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, శని తన స్వగృహంలోనే ఉన్నాడు, స్థిరత ఎక్కువ కలిగిస్తున్నాడు, కానీ ఓర్పు అనేది చాలా అవసరము. సామాజికంగా చూసినట్టయితే కనుక ఈరోజు మీ ప్రణాళికలు ఏవి చేసుకున్నా అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు మీరు ఏ ప్లాన్స్ వేసినా సక్సెస్ అవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు శుభవార్తలు వింటారు, కుటుంబంలో ఏకాభిప్రాయంతో మెలుగుతారు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి దక్కే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి ఆరాధన చేయండి. దీనితో పాటు నలుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 23 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గ్రహ ఫలితాలు, శని మీ రాశిలో ఉన్నాడు, సహనంతో మీరు వ్యవహరించాలి. కొంచెం ఉద్రిక్తత కానీ అగ్రెసివ్నెస్ కానీ ఈరోజు తగ్గించుకోండి. అది మీకు వివాదాలకు దారితీసే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే చిన్న చిన్న విజయాలు మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి. రచనా రంగంలో ఉన్న వారికి విశేషమైన గుర్తింపు కలుగుతుంది. అయితే కొంతమంది అనుకోని అభ్యంతరాలు ఎదురు అయ్యే అవకాశం మీకు కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు హనుమాన్ చాలీసాని చదువుకుంటూ బెల్లాన్ని దానంగా ఇచ్చుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి బుధుడు రాహు కూడా మీ యొక్క రాశిలో ఉండడం వల్ల మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక పరంగా చూసినట్టయితే ధన ప్రవాహం మెరుగవుతుంది. మీకు విదేశాలు వెళ్ళాలి అన్న అవకాశాలు శుభచిహ్నాలుగా మీకు కనబడుతున్నాయి. చదువులో శ్రమ ఫలిస్తుంది. అయితే మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా గోచరిస్తుంది, జాగ్రత్తలు తీసుకోండి. అధిక వినయము, అంటే మీరు ఎక్కువగా ఎంత వినయంగా ఉంటే అంత మంచిది. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజ చేసుకోండి, పసుపుని దానంగా ఇచ్చుకోండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 24 సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు చెప్పదగిన మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.